హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ తెలుగు 9 రెండో వారం నామినేషన్ ప్రక్రియ రెడ్ ఫ్లవర్ ఎగ్ దగ్గరే ఆగిపోయింది. ఈ క్రమంలో హౌస్ నుంచి వెళ్ళిపో అంటూ హరీష్ కి కంటెస్టెంట్ వార్నింగ్ ఇవ్వడం విశేషం. బిగ్ బాస్ తెలుగు రెండో వారం నామినేషన్ ప్రక్రియ చాలా రసవత్తంగా సాగింది. చాలా ఆవేశంగా, వార్నింగ్ గా, ఇకవైపు ఫన్నీగా కూడా సాగింది. అయితే కంటెస్టెంట్లంతా చాలా వరకు రెడ్ ఫ్లవర్ ఎగ్ దగ్గరే ఆగిపోయారు. రెడ్ ఫ్లవర్ పేరుతో హరీష్ ని ఎగ్ గొడవ కారణంతో భరణిని నామినేట్ చేస్తూ వచ్చారు. హౌస్ లో మరో సామాన్యులే లేనట్టు, ఇతర కారణాలు లేనట్టుగానే ఆ రెండు అంశాల మీదే రెండో వారం నామినేషన్ ప్రక్రియ సాగింది. మంగళవారం ఎపిసోడ్ లో రాము రాథోడ్ కళ్యాణ్ని నామినేట్ చేశాడు. యాటిట్యూడ్ నచ్చలేదని కారణం తెలిపాడు. దీని కారణంగా వీరిద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. రెండో నామినేషన్ హరీష్ ని చేశాడు. ఆ తర్వాత ప్రియా మొదటి నామినేషన్ ఫ్లోరాని చేసింది. బాత్రూమ్ లో షాంపూ విషయంలో నామినేట్ చేసింది. రెండో నామినేషన్ భరణిని చేసింది. కారణాలు సేమ్. రీతు చౌదరి మొదటి నామినేషన్ హరిత హరీష్ ని చేసింది. గత వారం తను చేసిన మిస్టేక్ చెబుతూ గివ్ అప్ ఇస్తున్నావని, అలాంటి వ్యక్తి హౌస్ లో ఉండేది ఎందుకని ప్రశ్నించింది. ఇందులో ఉండి పోరాడాలని చెప్పింది. అలా కాకుండా బయట వాళ్ళున్నారు వీళ్ళున్నారు చెప్పడం ఏంటని సింపతి గేమ్ ఆడుతున్నట్లు కామెంట్ చేసింది. ఈ విషయంలో ఇద్దరి మధ్య గట్టిగా వాగ్వాదం జరిగింది. ఏడుస్తూ సింపతి గేమ్ ఆడుతున్నావని రీతుకి హరీష్ కౌంటర్ కూడా ఇచ్చాడు. ఇక రీతు రెండో నామినేషన్ ఫ్లోరాని చేసింది. బట్టలు ముట్టుకోవడానికి సంబంధించిన ఫ్రీ బర్డ్ అనే అంశంపై నామినేట్ చేసింది. సుమన్ శెట్టి ప్రియా మనీష్లను నామినేట్ చేశాడు. ప్రియా దొంగతనం చేసినట్లుగా పదే పదే అడగడం బాగాలేదని చెప్పాడు. అలాగే మనీష్ హౌస్ లోపలికి అనుమతించలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ ఫ్లోరా భరణిలను నామినేట్ చేశాడు. ఫ్లోరాని థమ్స్అప్ దొంగతనం విషయంలో, భరణిని ఎగ్ విషయంలో నామినేట్ చేశాడు. ఇమాన్యుయల్ అయితే మనీష్ ని హరీష్ ను నామినేట్ చేశాడు. తప్పును ముందే ఒప్పుకుంటే తమ క్యాప్టెన్షిప్ టాస్క్ లో గెలిచేవాడినని, నీ వల్ల ఆ గేమ్ ఓడిపోయినని మనీష్ అన్నాడు. భరణి ప్రియా పవన్లను నామినేట్ చేశాడు. ఫుడ్ విషయంలో, కుకింగ్ విషయంలో తను చాలా ఇబ్బంది పడ్డానని ప్రియాని నామినేట్ చేశాడు. మరోవైపు కళ్యాణ్ భరణి హరీష్లను నామినేట్ చేశాడు. ఎగ్, రెడ్ ఫ్లవర్, బాడీ షేమింగ్ ల విషయంలో ఈ నామినేట్ జరిగింది. ఫ్లోరా తనూజ పవన్ కళ్యాణ్ నామినేట్ చేసింది. ఆమె వద్ద పెద్దగా కారణాలు లేవు. హరీష్ అయితే భరణి ఇమాన్యుల్ ను నామినేట్ చేశాడు. గుడ్డు విషయంలో కపట నాటకం ఆడావని ఆరోపించారు. దీంతో భరణి కూడా ఫైర్ అయ్యాడు. ఇమాన్యుల్ తో ఏకంగా గొడవ తారాస్థాయికి వెళ్ళింది. శ్రీజ అయితే హరీష్ భరణిలను నామినేట్ చేసింది. గివ్ అప్ ఇచ్చేవాడికి హౌస్ లో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. వెళ్ళిపో అంటూ స్ట్రాంగ్ గా వెల్లడించింది. ఈ క్రమంలో దమ్ముంటే డోర్ ఓపెన్ చేయాలని హరీష్ అనడం ఇదొక పెద్ద వివాదంగా మారింది. దీనికి లేడీ కంటెస్టెంట్లు కూడా అభ్యంతరం తెలిపారు. భరణి పైకి మంచోడ్లా కనిపిస్తున్నాడు గాని తెర వెనుక గేమ్ లో ఆడుతున్నాడని తెలిపారు. ఇలా నామినేషన్ ప్రక్రియ ముగిసిపోయింది. ఇందులో హరీష్, భరణి, ఫ్లోరా సైని, మనీష్, ప్రియా, పవన్ కళ్యాణ్ రెండో వారం నామినేట్ అయిన వారిలో ఉన్నారు. వీరితో పాటు సుమన్ శెట్టి కూడా నామినేట్ అయ్యాడు. నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత కెప్టెన్ సంజనాకి ప్రత్యేక అధికారం ఇచ్చారు బిగ్ బాస్. తన కెప్టెన్సీ ఉపయోగించి ఒకరిని నేరుగా నామినేట్ చేసే అవకాశం ఇచ్చారు బిగ్ బాస్. అయితే సుమన్ శెట్టిని నామినేట్ చేసింది సంజన. ఈ సందర్భంగా వీరి మధ్య వాగ్వాదం ఫన్నీగా సాగింది. సుమన్ శెట్టి రచ్చ చేశాడు. మొత్తంగా రెండో వారం భరణి, హరీష్, పవన్ కళ్యాణ్, ప్రియా, ఫ్లోరా సైని, మనీష్లతో పాటు సుమన్ శెట్టి రెండో వారం నామినేట్ అయ్యారు.